వెల్కమ్ టు VVB9 న్యూస్. జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైసీపీ కార్యకర్తలపై దాడులు, ఆస్తుల ధ్వంసం అమానుషం. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు దాడులను ప్రోత్సహించలేదని విలేకరుల సమావేశంలో వెల్లడి. టీడీపీ దాడులకు ప్రతిదాడులుంటాయని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను హెచ్చరించారు. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు, ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు. సోమవారం జగ్గయ్యపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి ఉదయభాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇక నుంచి దాడులు ఆపలేకపోతే ప్రతిదాడులకు సైతం తాము వెనకాడబోలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ల వికృత చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు దాడులను ప్రోత్సహించలేదని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టడం, ఇళ్లపై రాళ్లు విసిరి విలువైన వస్తువులను ధ్వంసం చేయడం, శిలాఫలకాలు, పార్టీ జెండా దిమ్మెలను కూల్చడం వంటి చర్యలపై ఉదయభాను ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలన్నీ కూడా ముగిశాయి. మరి కౌంటింగ్ అయిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ స్థానాలు గెలిచారు. ప్రజాస్వామ్యతంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలిచ్చే తీర్పుకి అందరం కట్టుబడి ఉండాల్సిందే. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం. అలానే మరి ప్రజా తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాల ఎన్నికలు చూసాం. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఇటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులు చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు. మేము కూడా గెలిచాం 2019లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత 2019లో ఇదే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎక్కడా ఎవరి మీద దాడి చేయలేదు. ఏ గ్రామంలో కూడా మేము దాడులు జరపలేదు, ఎక్కడా జరపలేదు. ఇవాళ కౌంటింగ్ పూర్తి కాకుండానే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచే వాళ్ళు చేసిన రౌడీజం, గూండాయిజం ఎప్పుడు ఎక్కడ జరగలేదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, జగ్గయ్యపేట నియోజక నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మీరు విజయోత్సవాలు జరుపుకోండి. అలానే ఇవాళ వైఎస్ఆర్ ఉన్న పేర్లను చెరిపివేయటం, సచివాలయాల మీద ప్రభుత్వ కార్యాలయం మీద జెండాలు ఎగరవేయటం అది ఎప్పుడు మేము చేయలేదు. ఇవాళ నందిగామలో నవనందిగామ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. దాన్ని కూడా గుణపం పెట్టి పొడి చేసి వైఎస్ఆర్ విగ్రహం మీద ఉన్న రాళ్ళను కూడా పీకేశారు. అది జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాల విధ్వంసకాండలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, జెండా దిమ్మెల్ని పగలగొట్టేస్తూ ఉన్నారు. అలానే జిల్లా చూస్తే కొడాలి నాని మాజీ మంత్రి, అతని ఇంటి మీద దాడి చేయటం, పేరు నాని ఇంటి మీద దాడి చేయటం, విజయవాడలో ఉన్న వంశీ ఇంటి మీద దాడి చేయటం, ఇటువంటి వికృత శాస్త్రాలు ఇంకా ఎన్ని రోజులు చేస్తే మాత్రం తిరగబడతాం. మాకు ఓట్లు వచ్చినాయి, 40% ప్రజలు మాకు ఓట్లు అధికారం మాకు ఇచ్చారు, 40%. అయితే మీకేంటంటే 3 పార్టీలు మీరు కలిశారు కాబట్టి మీకు మెజార్టీ స్థానాలు వచ్చినాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి రావడం వల్ల మీకు మెజార్టీ రావడం జరిగింది. దాన్ని చూసుకొని విర్రవీగుతూ ఈ విధంగా దాడులు చేయడానికి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మా సహనాన్ని మీరు పరీక్షించవద్దు. తప్పకుండా మేము తిరుగుబాటు చేస్తే మీరు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు. మాది మాస్ పార్టీ, మీది క్లాస్ పార్టీ. ఏదో ఇవాళ మేము కూడా చూస్తూ ఉన్నాం,
చేయని 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తా ఉన్నాం, కానీ ఇంకా ఆగట్లా. తప్పకుండా ఎక్కడి నుంచి అయినా సరే